వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిన్నైతే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ మొగుడు ఉండగా వేరే మగాడితో ఉంటే సిరీస్ అయితే పెట్టినాం దోస్తులు. యాక్చువల్గా మేము మొగుడు దుబాయ్ పోతే సిరీస్ ఎందుకు స్టార్ట్ చేసినాం అని అంటే ఆ సిరీస్ కూడా ఇక ఎండప్ చేసేసి ఇది చేద్దాం అన్నట్టు చేసినాం. కానీ లేదు అది కంటిన్యూ చేయుర్రి అని చాలా మంది అంటున్నారు. ఇక మూడైతే కంటిన్యూ అవుతున్నాయి, మరి ఏమవుతుంది ఏం కథ అని ఏదైతే చూద్దాం. కొన్ని ఈ స్టోరీకి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకో స్టోరీకి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఎవరి గురించి ఆపడం మాకైతే ఇష్టం లేదన్నమాట. చూద్దాం మన వీడియోస్ అనేటివి మరి ఎట్లా పోతా అంటాయో ఏం కథనో. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 5 అన్నమాట. ఇక వీడియోను ఊకే లాగ్ వేయం దోస్తులు, మరి టక్క వేసేస్తూనే ఉంటాం. ఇక మీరైతే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో, చెప్పు శ్రీను. ఏం చేస్తున్నావు శ్వేత? ఏమైంది, తిన్నావా లేదా అన్నం? ఇప్పుడే తిన్నా శ్రీను, నువ్వు తిన్నావా? ఏమైంది అల్లా ఇటు మొకే రాకపోతివి? వస్తా నేను ఊకే అటు సైడు వస్తే బంటోళ్ళ అమ్మకు డౌట్ వస్తుంది, అందుకే అక్కడికి చక్కగా వస్తలేను. ఇక బంటిగాడు కూడా ఊకే ఇటు రాకురా, ఇటు అత్తే మా అవ్వ ఏదో అంటాంది అని అంటాడు. అలా గట్టిగానే అర్థమైతుంది, ఆడక్కలకి ఏం పని ఊక రోడ్ల మీద కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. సరే గాని మనం ఎటన్నా పోదామా శ్వేత? ఎటు పోతావు? ఇప్పుడిప్పుడే లవ్ స్టార్ట్ అయింది, స్టార్ట్ కాగానే ఇక పోదామని అంటున్నావా? నాకు నీతోటి టైం స్పెండ్ చేయాలని ఉన్నది. ఇక ఇప్పుడు మీ ఇంటికి వద్దామని అంటే మరి బయట ఎవరన్నా ఉంటారు, పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తే మళ్ళీ నీకు ఇబ్బంది అని నా భయం. సరేలే, కాసేపు అయినాక చూద్దాం తీ, మధ్యాహ్నం వరకు ఎవరు లేకపోతే వచ్చేవు. సరే. అగో మా ఆయన ఎత్తున్నట్టున్నాడు, గుయ్యి అంటాంది ఫోను, నేను మళ్ళీ ఎత్తావు నీకు. సరే, నేను ఇప్పుడే చేయాలా? హలో, ఏమైందే ఫోన్ లిఫ్ట్ ఎత్తలేవు? గింతసేపా ఫోన్ లిఫ్ట్ చేయడానికి? నేను బాత్రూమ్ పోయినా, ఇప్పుడే బాత్రూమ్ లో నుండి వచ్చినా ఫోన్ వస్తాంది. ఏమైంది, ఏం చేస్తాను? ఏం లేదు, ఈ మధ్య చక్క ఫోనే మాట్లాడతలేవు, ఫోనే లిఫ్ట్ చేస్తలేవు. ఏం పుట్టింది నీకు? మరి ఏమనిపిస్తుంది ఏంది? నా పని నాకుంటుంది, ఊగా నీతో ఫోన్ మాట్లాడుకుంటూ ఉండాలా? అంతగానం ఏం పని చేస్తానవే నువ్వు? ఏం పని లేదు గాని ఏంటి చెప్పు. ఒకసారి వీడియో కాల్ లిఫ్ట్ చేయి. సరే, ఇంకేడ పని లేదు, వీడియో కాల్ అట వీడియో కాల్. ఏంది మేడం డ్రెస్ వేసినావు ఇయ్యాలా? వేసుకోవద్దా ఏంది? ఇప్పుడు వేసుకుంటే ఏమైతుంది? కాదే, నువ్వు గింత చిరాగ్గా ఎందుకు మాట్లాడుతున్నావు నాకు అర్థమైతలేదు. ఇక ఏమున్నది, నువ్వు అన్నాయే నేను ఇన్నాయే, ఊకే ఫోన్ చేసుకుంటా గంట సోది పెడతావు. ఆ సోదికి నాకు తలకాయ నొప్పి లేస్తుంది. నువ్వు వేడికి రావు, నన్ను అడిగి తీసుకపోవు. అయ్యో, ఇప్పుడు నా మాటలన్నీ నీకు సోది లెక్క అనిపిస్తున్నాయా అనే? నేను కష్టపడేది మన గురించేనాయే, అర్థం చేసుకొని బతకాలే. ఇప్పుడు కష్టపడితేనే తర్వాత కూసుండి తింటాం. సరే, మూతి అనబడుతుంది. తిన్నవానే? ఏం కూర అనుకున్నావు? ఏం కూర పాడైంది? పప్పు వేసుకున్నా. అన్నా తెప్పించుకొని తిను. నేను అద్దంటానా? నేనేమన్నా పైసలు పంపా అని అంటున్నానా? పంపుతావు గాని 2-3 వేల నువ్వు పంపేది. ఒక్కొక్కసారి 10 వేలు పంపితే ఏమైతుంది? వచ్చిన పైసలన్నీ ముళ్ళ కడతాను, మరి పొంగ ఇట్లా పట్టుకపోతావో? పిచ్చిదానివానే నీ అవ్వ, నేను భూమి కొంటా అని చెప్పనే పడుతుంది. సరే తిన్నావా? టిఫిన్ చేసిన. ఏమైంది మరి, డ్యూటీ పోలే? ఇలా ఏంటిది అసలు? నువ్వు ఏది అసలు ఉన్నవే? ఇలా డ్యూటీ ఉంటుందా? ఓహో, అవును కదా. ఓకే సరే ఉండు, కాసేపు నేను బయట కూర్చుంటా. అగో, నేను మాట్లాడంగా నువ్వు బయట కూర్చుంటానంటాను, నాతోటి మాట్లాడరాదే? ఆగో, ఇప్పుడే ఇంతకు ముందు లత వచ్చి పిలిచింది. ఏం చేస్తున్నావు అక్క, బయటికి రా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు అని అంటాంది. ఇక వాళ్ళ దగ్గర పోయి కాసేపు కూర్చుండత్తా. నువ్వు తర్వాత ఎద్దు, నేను తర్వాత మాట్లాడతా గాని.
సరేది మీకు ఆడోళ్ళకి ఎప్పుడు ముచ్చట కావాలి, పో పో. ఉండు, వీనికేడ పని లేదు. ఏందో ఫోన్ చేసి సోది పెడతాడు. వీని సోది నేను వినలేక పోతున్నా. శ్రీను కన్నా ఫోన్ చేద్దాం. హలో. చెప్పు శ్వేత, ఏమైంది? ఏమంటాడు? ఏం లేదు, ఆయనకేమన్నా పనా పాట? ఊకే ఫోన్ చేసుకుంటా తిన్నావా పన్నావా అని 10 సార్లు అడుగుతాడు. ఇక ఎందుకు కోపానికి వస్తానో మాట్లాడబుద్ధి అయితే లేదా అంటాడు. అవునా, మరి మాట్లాడబుద్ధి అయితే మాట్లాడకపోయినావు? మాట్లాడబుద్ధి కాకనే కదా అటు ఫోన్ చేసి నీకు ఫోన్ చేస్తున్నా. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే ఇట్లా బయటకు వచ్చిన. ఒకసారి షాప్ కాడికి రారాదు చూస్తా. అవునా, ఏం రావాలే, నువ్వే కాసేపు అయినాక మా ఇంటికి వచ్చేవులే మధ్యాహ్నం వరకు ఎవరు లేకపోతే. సరే శ్వేత, ఐ లవ్ యూ. లవ్ యూ టూ రా. అబ్బా, నీతోటి ఒక రోజంతా గడపాలని ఉన్నది శ్వేత. మనము ఎటన్నా బయటకు వెళ్దామా? ప్లీజ్, నేను తీసుకెళ్తా, నువ్వు వస్తావా బీచ్కి అటు ఇటు అని? వస్తా కరెక్టే గాని మా ఆయన ఊకే ఫోన్ చేస్తారా, చేసి ఎటు పోతున్నావు ఏడవేనో అని అంటే ఎట్లా? ఏ ఫోన్ లిఫ్ట్ అయిపోతే అయిపోతుంది, వీడియో కాలు బయట ఉన్నా ఆడున్నా ఈడున్నా అంటే అయిపోతుంది కదా. తర్వాత చూద్దాంలే. సరే గాని ఒకసారి షాప్కి వెళ్ళిరా. సరే వస్తాన్నావు. వీడు నన్ను చూడకుండా నాతోటి మాట్లాడకుండా ఉండలేకపోతుండు. పాపం, పోయేద్దాం. నాకు కూడా వాడిని చూడకపోతే అస్సలకే మనసున పట్టది. ఎవరు లేరు కదా, ఇటే రమ్మంటే అయిపోవు కానీ ఇప్పుడు వద్దు, కాసేపు అయినాక రమ్మందాం. గివేటో పోతాంది, దీనికి ఏం పని ఉన్నది? ఇక పడుసు పోరాన్ని పట్టింది, కథం ఆట ఆడిస్తాంది. ఆ పోరాన్ని సోకుల డ్రెస్సులు వేసుకుంటా చెప్తాంది. ఓ లత, ఉన్నవానే? అత్తన్నావు. ఇది బయటకెళ్ళే వెళ్ళది. దీని మొగడున్నంతసేపు మొగుడిని పట్టుకొని ఇది ఉంటది. ఏమైందిరా మక్క? మీ ఆరాలేటో టిక్కు టక్కు అని నిలబడి ఎటో పోతాంది కదా. ఏమో ఆమెటి పోతాందో, ఆ పోరడిటికెళ్ళి కనిపించలేడు. మరి ఆ పోరం దగ్గరికి పోతాందా ఏంది చూడనీకి? ఏమో మరి, మనకేమెరక. నేను మా బంటిగాంతోటి అన్నా, ఆ పోరడు ఏంద్రా గిట్లత్తాండు అది ఇదని అన్నా. మా పోరడు ఇట్లా చెప్పవచ్చు. ఇక ఆ భయానికే వాడిటి అత్తలేడు కావచ్చు, వాడిటి అత్తలేడని ఇది పోతాందా ఏంది? షాప్ పోతున్నట్టుంది కదా. కూసోలేవే, పని తీరిందా? తీరిందిరా మక్క. నేను ఇంతకు ముందు ఒకసారి వెళ్ళిన బయటికి, ఎవరు లేరు. ఇక నిన్ను పిలుద్దాం అనుకున్నా గానీ మరి నీ పని తీరిందా లేదా ఏం చెప్తాన్నావో అని నేను సపడేకున్నా. ఏం కూర వండినవే? నేనా చికెన్. ఎల్లెందుకే చికెను? తినబుద్దయింది, తెమ్మన్నా తెచ్చిండు. మీ పని మంచిగా ఉందే, కూసో. ఏంద్రవారి ఇలా పొద్దున్నే షాప్కి వెళ్ళి వస్తాన్నావు? రావాలి అనిపించింది, వచ్చినరా. నిన్ను చూడబుద్ధి అవుతుందని వచ్చినా. ఓ, నిన్న బగ్గనే బిల్డప్ ఇచ్చుకుంటా పీక్తివ్ కదా, మీ సోపతద్దు, మీ కథద్దు, అదద్దు ఇదద్దు అని. ఇక మరి మీరు మాట్లాడిన మాటలు గట్లున్నాయిరా, నాకు తిక్కలేసింది కానీ ఇక ఏమనాలే. అందుకే సప్పుడేకున్నాయి. ఇక ఆ బంటిగాడు బాగా ఓవర్ చేస్తాడు కానీ. ఏమోరా, ఇక మీ ఇద్దరు సోపతి మీ ఇద్దరి కెరక. ఏం సంగతి మరి? ఏడదాకా వచ్చే కథ తిన్నావా? తిన్నా. కూసోపోయినవరా, నిల్సోనే ఉంటావు? కూసుంటా తీరా, ఆగలేవు. ఏమైంద్రో ఇగిలియబడితివి కూసోమ్మంటే? ఓహో, ఈ వచ్చిందని వాడి గిలుస్తాండ అయితే. పక్క ఏం కావాలి? నాకా? నీకు కాకపోతే మరి నాకా? అయ్యో చోటు, నేనేదో కొంటానొచ్చినా మర్చిపోయినా కాదు, గుర్తుకత్తలేదు. ఇక వాడిని చూడ్డానికి వచ్చినావని చెప్పలేవు, కవరింగ్ మస్తు చేస్తాను. అరే చోటు, ఒకటి పెరుగు ప్యాకెట్ తేపోరా మీ ఇంటికి పోయి. ఇప్పటిదాకా అట్టిగానే వచ్చిన అంటే కదరా, ఇప్పుడేమో పెరుగు ప్యాకెట్ కావాలని అంటావు. కడుపులా తిన్నది అరుగుతలేదురా, అయితే కొంచెం సల్ల చేసుకుందామని తేపోరా. ఈ బాడకో ఏం వచ్చిందని నన్ను వీకమంటాండు. ఇల్లు ఏం ముచ్చట పెట్టుకుంటారో, ఇళ్ళకు నా దుకాణమే దొరకల్లా. సరే పోయేస్తావు. 2 నిమిషాలు లేట్ రారా. అప్పతట్టోడా, నువ్వు గసంటోను అని నాకు ఎరికే. ఏంద్రా నువ్వు నా కోసం గైనని పొమ్మన్నావు? మరి నాకు నీతోటి మాట్లాడాలని ఉంది, నీతోటి గడపాలని ఉన్నది జున్ను. అందుకే వాడిని అటు పొమ్మన్నా. మీ ఇంటికి వద్దామనంటే పుస్తకం ఎవరన్నా చూస్తే మళ్ళీ నీకు పెద్ద ఇబ్బంది, మీ ఆయనకు చెప్తే మళ్ళీ లొల్లిలు అవుతాయి అని నా బాధ.
మా పాలొల్లేనాయే మా ఇంటి ముంగట ఉన్నది చెప్తారు. అయ్యో ఇయ్యల్లా నేను మీ ఇంటికి వస్తా, రేపు మనము పోదాం. ఏటంటే నిన్ను అట్లట్లా దింపుకొస్తా. సరేనా? రెస్టారెంట్ పోని బిర్యానీ తిని వద్దాం. సరే సరేలే. వీళ్ళేంటి మూతిలో మూత పెట్టి ముచ్చట పెట్టుకుంటారు. ఈ షాపోడేటి వాయే ఏందేవో శ్వేత. ఆ నర్సక్క, ఈ షాపోడేటి వేండు? అవు పిల్లగా నువ్వేం మాట్లాడుతున్నావు ఆమెతోటి? మా ఫ్రెండ్ గాడు పెరుగు ప్యాకెట్ తీసుకొస్తా అని వేయండు. ఇగో ఈమెకు పెరుగు ప్యాకెట్ కావాలట. అయితే నన్ను ఇక్కడ కూసోరా అని అంటే కూసున్నా. ఏడ కూసున్నావు? దాని మూతిలో మూతి పెట్టే మాట్లాడబడుతుంది. అవునా, సరే సరే. గుడ్లు ఉన్నాయో మరి? ఉన్నాయా పిల్లగా చూడు. గుడ్లు ఇంకా స్టాక్ రాలేనట్టున్నది. ఏమైంది శ్వేత? సప్పుడు అయ్యవు. తిన్నవాని అడుగుతలేవు, పన్నవాని అడుగుతలేవేమే? నర్సక్క, ఇక నువ్వు మాట్లాడుతున్నావు కదా అని సప్పుడేకున్నా. ఏం వింటాడు ఉండే, ఇదేం మాట్లాడుతుంది? సరేది, వేరే దుకాణంలో పోయి తెచ్చుకుంటా. అబ్బా, ఎవరైతే చూడొద్దని అనుకుంటామో వాళ్ళ కండ్లల్లనే పడతాం మనం. ఏంద్రా, మనం బయట ఉన్నాం, నువ్వు ఏడబడతా అన్నే ముద్దులు ఏవడుతుంది? ఎందుకో ఇయ్యాలని అనిపించింది. అయ్యో నేను మధ్యాహ్నంకెళ్ళి వస్తా, మా ఊళ్ళకు వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నా అని చెప్తా. సరేనా? మధ్యాహ్నం వచ్చి నైట్ దాకా నీతోటే ఉంటా. నేను నీతోటి మాట్లాడుకుంటా. నీ దగ్గర ఉంటే నాకు చాలా అంటే చాలా సంతోషం అవుతుంది. సరేనా? అత్తవు అని మా పక్కన వాళ్ళకి ఇట్లా మన ఇంట్లోకి వస్తే ఎన్నో రూమ్లు ఉన్నాయి మీ ఇంట్లో. ఏదో ఒక రూమ్లు ఉండనా? ఉండేదానివే ఒక్కదానివాయే. నేను వచ్చి ఉంటా. సరేనా? మధ్యాహ్నం వస్తా. సరే సరే, పోతాన్నా మరి. పో. ఈ పిల్లని చూస్తే అదో సంతోషం. పెరుగు ప్యాకెట్లు లేవు కాదురా? నేను అట్టిగానే తెమ్మన్నారా? లేకుంటావనైతి. ఏంది అట్టిగదేమన్నావా? అవునరా. ఆమె ఏది పోయిందిరా. ఓహో, నీ కథ మంచిగానే ఉన్నది. ఓర్ని అవ్వా, నన్ను అటు వీకుమన్నది గిందుకా? నీకు ప్రైవసీ కావాలని వీకుమన్నావు. ఏం మాట్లాడినవో ఏం కథనో ఆమెను అటు పంపించినావు కదా. ఇప్పుడు అర్థమైందా రా చోటుగా నీకు? కాదురా, ఆమె నీ లవ్వు ఒప్పుకున్నదా మరి? ఇగో నీకు ఒక్కొనికే చెప్తున్నా, ఎవరికి చెప్పలేదు. ఒప్పుకున్నదిరా. ఏంటి నిజం చెప్పురా. ఊరిని అవ్వ పెళ్ళైంది కాదురా? పెళ్ళైతేంద్రా? పెళ్ళయ్యేమన్నా మొగంతో ఉంటుందా? మొగుడు పోయి దుబాయ్లోనే ఉండే. నాకు ఎందుకో నచ్చింది. అందుకే ఆమె మీద నేను మనసు పడ్డా. నచ్చింది అని అంటే ఇప్పుడు ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటావురా? చూద్దాం, చేసుకుంటే చేసుకుంటా. సిగ్గు అనిపిస్తలేదారా? పెళ్ళైన ఆమెను పెళ్లి చేసుకుంటా అంటాను. చూద్దాం తీరా, అప్పటి వరకు ఎట్లయితుందో. సరే ఇక నేను పోతున్నా. వచ్చిన పని అయిపోయింది, పోతాండు. నా షాపు మంచిగా ఉన్నది అందరికి. ఇక మా అయ్యకు తెలిసింది అనుకో, ఇక ఏం లేదు, ఈ షాపు వీకి కాలబెడతాడు. నువ్వు మంచిగానే రాజ్యాంగాలు వెళ్తాను షాప్ కాడ అని. ఇది పోయి ఇంతసేపు అవుతుంది, ఇంకా అత్తలేదేంది లత? ఏమో ఏం చెప్తాందో, ఆడికి ఆ పోరడు రావచ్చు. అబ్బా కూసున్నారే పోరాడు సక్క, ఎటు పోయి వస్తాను? ఏ దుకాణంలో పోయి వస్తానని 2 గుడ్లునేమో తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకుందామని అంటే గుడ్లు లేవట, అయిపోయినాయట. ఈడికి పోయినా ఆడికి పోయినా 2 దుకాణాలలో లేవట. అవునా? గీ శ్వేత ఉన్నదాడా? ఉన్నది. నేను పోయే వరకు ఆ పొలగంతోటి దగ్గర ముచ్చట పెట్టుకుంటారు. ఏం దుర్రాన వరకు ఇక నా దిక్కు మళ్ళీర్రు, నాతోటే ముచ్చట పెట్టిర్రు, సపడేకున్నారు. ఇక మరి ఏం చెప్తాందో ఏమో. పెరుగు ప్యాకెట్ తెమ్మన్నానన్నది. మరి పెరుగు ప్యాకెట్ తెచ్చేదాకా ఇట్లున్నదో ఏమో. చోటు ఇంటికాడికి పోయి తేవాలి కదా. గదే మరి పోరడియల్లా ఇటు మొకే రాలేడు. మరి ఇది వాని దగ్గరికే పోతుందా ఏందని మేము అనుకుంటాను. నువ్వు చెప్పినవు, మనం అనుకున్నది నిజమే రామక్క. అబ్బో నర్సక్క, ఏంది ఇది? మొగుడు దుబాయ్ వేండని ఇది ఇక్కడ ఓన్ని బట్టి ఆట ఆడిస్తుంది కదా. అయినా పడుసు పోరడు ఈ పెళ్ళైన దాంతోటి ఏంది మరి? వానికి నచ్చినట్టున్నది. దీని సోకులకు వాడు పడిపోయినట్టున్నాడు. ఇక మొగుడు దుబాయ్లోనే ఉండబట్టే దీనికింత నయం ఇక్కడ ఆడిందే ఆట పాడిందే పాట అవుతుందని ఇది ఈ వేషాలు ఎత్తాంది. అవు అత్తంది నర్సక్క, ఇట్రాయిడ కూసో. ఈ బొడ్లకి ఏడ పని ఉండదు. తిన్నారా? తిన్నావు కానీ ఏమైనా నీ పెరుగు ప్యాకెట్ ఏది? ఏ పెరుగు ప్యాకెట్లు లేవట నర్సక్క, అందుకే సపరేక అత్తన్నా. పెరుగు ప్యాకెట్ ఎందుకక్క? ఇంకా అన్నం తినలేదు ఏంది నువ్వు? కొంచెం సల్ల వేసుకొని తాగుదామని. కూసోపోయినావు? అంతా ఎట్లనో అయితాందిరామక్క, కాసేపు పడుకుంటా.
అయ్యో ఇవరిదాకా మంచిగానే ఉంటుంది కదనే దుకాణం కాడ, ఇప్పుడు నిద్ర వస్తుందా? ఏ అంతా తిప్పినట్టు అవుతుంది నర్సక్క, కాసేపు అట్లా ఒరుగుదా నిమ్మలం అవుతుంది. సరే సరే పో. చూసినవానే ఇక వానితోటి ఫోన్ మాట్లాడుతుంది కావచ్చు ఇంట్లోకి పోయి. అబ్బో అబ్బో నేనేమో అనుకున్నా కానీ ఇది చిన్నాడిది కాదు. ఇవరిదాకా వానితోటి నవ్వుకుంటా తుల్లుకుంటూనే మాట్లాడింది, ఇప్పుడు దానికి తిప్పినట్టు అవుతుందట. ఇక గట్లనే ఉంటది నర్సక్క. ఇక మిండని మీద మనసు పడ్డాక మనుషుల మీద ఉంటదా మనసు? గట్లా మనతోటి ముచ్చట్లు పెడితే ఏమత్తంది? అవులత మీ బావకు పేర్రు మళ్ళీ రేపటి రోజున ఏదన్నా జరిగిందనుకో మిమ్మల్ని అంటాడు ఫస్ట్ వచ్చి. మమ్మల్ని ఎందుకంటాడు? ఏం పనికి అంటాడు? ఏమన్నా మా సంత ఆరాలు మా సంత భావన ఏంది? ఇక ఊకే మేము వాళ్ళ ఇంట్లో వచ్చి చూస్తానమా? అంతేగాని ఎంతైనా ఇంటి ముంగట ఉన్నారు చూసుకోవద్దా పక్కకున్నారు అని అంటారే. మాకు అవసరమే లేదు గసంటి ముచ్చట్లు. ఇప్పుడు గిట్ల గిట్ల అని చెప్పినాం అనుకో వాళ్ళ పిల్ల మోడుకు లొల్లిలు అవుతాయి. ఇక ఇదంటది కదా దొరకబట్టిర్రా చేసిర్రా చూసిర్రా అని ఇదంటది. ఆ బాధ మాకెందుకు? అయితవైతియే. మా తమ్ముడు ఫోన్ చేసిండు, ఎల్లుండట ఇళ్ళల్లో పోతుర్రట, పోదామా? నీకు చేసిండా నాకు చేసిండా? నువ్వు ఓ నేను రాను. అయ్యో ఎవరికి ఎత్తే ఏంది? నాకు ఎత్తేంది నీకు ఎత్తేంది? నాకేడ సాతనైతుంది, నేను రాను. నువ్వు పోయిరా ఇండ్లల్లో పోతే ఇక బట్టలు బాతలు పెట్టరా? గదే పెడతారయ్యా, నీకు కూడా పెడతారు. అందుకే పోదాంపా అని అంటన్నా. మళ్ళా నువ్వు రాలేదని నీకు బట్టలు పెట్టపోతే ఎట్లా? అబ్బా ఇప్పుడు బట్టల గురించేరా పోదామనేది? మరిగా పొయ్యి తెచ్చుకుందాం పాలేవు. ఏం తెచ్చుకుంటారక్క? దీనికి అన్ని కావాలి, ఇంట్లున్నట్టే ఉంటది, అన్ని మా ముచ్చట్లే ఉంటది. ఏం లేదు పోసవ్వా, లింగవ్వొల్ల తమ్ముడట ఇళ్ళల్లో పోతాండట ఎల్లుండి. నేను రాను నువ్వే పో అనంటే బట్టలు పెడతారు కదా పోదాంపా తెచ్చుకుందాం అని అంటాంది. ఎవరు ఇళ్ళల్లో పోయేది? లింగడా రావడా? రామడు పోతాండు. మరి నాకు కూడా ఫోన్ చేయకపాయే. నీకెందుకు చేస్తారే? నన్ను చెప్పుమని అన్నారు. చెప్పుమన్నారా? చెప్పుమన్నాడు. పాపోసవ్వ పోయేద్దాం, ఎల్లుండి పొద్దుగాల బస్సు పోయి సాయంత్రం వస్తే అయ్యే పోతుంది. ముసలోడు చూసిర్రా అల్లా ఇవరిదాకా ఏమన్నాడు? నేను రానే రానన్నాడు. ఇక పోసి అత్తానంటే పోదామంటాడు. వీళ్ళిద్దరికి ఏదో ఉన్నది గాని వీనికి నేను నచ్చగాని అదే నచ్చుతుంది. ఓ ముసలోడా ఏమైందే? ఇవరిదాకా నేను రాను, నాకు సాతనైతే లేదు, ఒక్కదాని బేబో అని అంటేవి కదా. బట్టలు పెడతారా పడితేవి ఇక అందుకే మళ్ళా నేను రాపోతే పెడతారో పెట్టరో అని అంటున్నావు. అందుకే పోదాంపా అని అంటన్నా. ఇక పోసామని రమ్మన పడితివి, పోసావ తత్తవు కావచ్చు. నీకు నా మీద కంటే పోసావ మీదనే బగ్గా ఉన్నది గాని. గట్ల కాదే, ఇక దానికి ఎవరు ఉన్నారు పాపం, దానికి ఎవరు లేకపాయే. ఉన్నా మనమేనాయే, లేకపోయినా మనమేనాయే. అందుకే ఇక మనం బొంగా ఒక్కతుంటదా, ఇక దోలుకపోదామని నేనంటన్నా. ఇక మేమిద్దరం ఎందుకు తీయ, మరి నువ్వే పోయిరా. అత్తనేమో ఇద్దరు అత్తరు, లేకపోతే లేదా? నువ్వు నాకు మోగునివా లేకపోతే దానికి మోగునివా? అక్క గట్లంటదేంది? మరి కనబడతలేదా అనే? నువ్వు అత్తనేమో అత్తడట లేకపోతే మాట్లాడట ఇంట్లో. పిసదానా నేను గట్లనలేదే. సాల్తీ మరి నేను పోయినాక మీ ఇద్దరు ఏం చేస్తారో ఇంటికాడ? నన్ను మోసం చేస్తున్నట్టున్నారు గాని అందుకే ఇట్లా అంటుర్రు. ఎంత పెద్ద మాటలు అంటానవే లింగి, కట్ట తీసి నోట్లో కూర్చుదునా? అక్క అసలు నీకేమనిపిస్తుంది నన్ను చూస్తే? నన్ను ఇంట్లో ఉండమంటావా లేకపోతే ఇల్లు పెట్టి పీకుమంటావా? ఏ ఉన్నా నా మీద ఆడిపోసుకుంటాను. ఏడా ఎవరు ఆడిపోసుకున్నారే? కనబడతలేదా ముసలోనికి నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో, నీకు ముసలోని మీద ఎంత ప్రేమ ఉన్నదో? ఓర్ని అవ్వా, ఓ బావా చూసినావా అక్కెట్లా మాట్లాడుతుందో?
ఏదో చిన్నది పాపం మొవ్వడు లేడు నా తమ్ముడు చచ్చిపాయే దానికి ఎవరు ఉన్నారని నేను కొంచెం పెద్ద దిక్కునుంటిని అని అటు చూస్తాన్నా ఇటు చూస్తాన్నా దానికి నువ్వు గిట్లంటావే అటేంది చూసేది ఇటేంది చూసేది ఎటు చూడ తీయే నీ దిక్కే చూస్త తీయే నీ తమ్ముడు ఇళ్ళల్లో పోతే నువ్వే పోయి నువ్వే బట్టలు తీసుకొని రా అబ్బో నా మీద అట్టిగా లేనిపోని నిందలు పెడతారు మీతోటి మాట్లాడినా బాధే మాట్లాడకున్నా బాధే అప్పుడే వీకి వన్నది నయ్యం ఈ బౌరూపులాంటిది కాదు అదేమో పెట్టినట్టున్నది నీకు తలకాయకు మందు అందుకే ఊకే నువ్వు దాని దిక్కు మళ్ళీ చూస్తాన్నావు మళ్ళీ చూసులేదు అంగి చూసులేదు తీ అంగి కూడా చూస్తావు నాకు తెలియదా ఎవర్రకే ఎవరన్నా ఇంటి ఇజ్జత్ పోతుంది అన్నావు తినవా బిడ్డ ఇప్పుడు అద్దే అమ్మ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నా అక్కడ చిన్న ఫంక్షన్ ఉంది ఇక అక్కడనే తింటా వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది నైట్ అవుతుంది మరి మీరైతే వండుకోర్రి సరేనా డాడీకి చెప్పు నా గురించి చూడకమని ఏంది బిడ్డ రాత్రి అవుతుందా అసలు ఎవరి ఫంక్షన్ పోతున్నావు ఎవరాళ్ళు నీకు తెలియదే అమ్మా మా ఫ్రెండ్ గానోళ్ళ అక్కకు బిడ్డ పుట్టింది అయితే పురుడు ఎత్తుర్రు అన్నట్టు ఇక ఫంక్షన్ మంచిగా పెద్దనే ఎత్తుర్రు రారా రారా అని వాడు పొద్దున్న నుండి ఫోన్లు ఎత్తుండు అందుకే నేను ఇంకోళ్ళు ఇట్లా పోతున్నాం ఇక్కడ నుండి ఇద్దరు ముగ్గురం ఫ్రెండ్స్ పోయి కలిసి తినేసి ఇక మెల్లగా నైట్ వస్తాం డాడీకి తెలిస్తే అవసరమా రాత్రి దాకా పోడు అని తిడతాడవ్వా ఎందుకు చెప్పు మంచిగా ఇంట్లోనే తిని ఉండక ఎప్పుడన్నా పోయిండానే అమ్మ ఇక ఫ్రెండ్స్ అందరూ పోదాం పోదాం అని అంటున్నారే వాడు మస్తు మంచోడు గట్లా సరే తియ్యి నువ్వు తిన్నవానే నువ్వైతే అన్నం తినిపో తింటా ఇక మా అమ్మను సెడి చేసిన మెల్లగా ఈమె ఇంకా ఫోన్ చేస్తలేదు ఉన్నారా ఏం దేవాలన్న రోడ్ మీద మరి ఫోన్ అన్న చేస్తా హలో హలో ఏమైంది శ్వేత ఫోనే చేస్తలేవు బయట ఎవరన్నా లేకపోతే ఫోన్ చేయని చెప్పినా కదా నేను వస్తా అన్నా కదా ఇగో వచ్చిండ్రా అక్కడ నుండి వచ్చి ఇట్లా పడుకున్నా అటే నిద్ర పట్టింది సరే నేను చూస్తావు సరే సరే చూడు నేను మా అమ్మకు కూడా చెప్పేసిన ఏమని నాకు ఇట్లా వేరే ఫంక్షన్ ఉంది పోతున్నాం లేటు నైట్ అవుతుంది వచ్చేసరికి అమ్మ డాడీకి చెప్పు అని చెప్పిన అవునా మరి ఏమన్నది ఏమనలే సరే తీ అవసరమా ఎందుకు రాత్రి దాకా ఉండు అని అన్నది లేదు లేదమ్మా ఫ్రెండ్ గారు ఫోన్ చేస్తుండ అని చెప్పిన సరే తీ పో అన్నది గదే మరి నేను వద్దామని చూస్తున్నా సరే నేను పోతున్నావు బయటికి లైన్ నుండు పో పో ఎవరు లేరు కదా మరి మెల్లగరా అటు ఇటు చూసుకొని సరే శ్వేత వస్తా నువ్వు కొంచెం బయట ఉండు నేను వచ్చేదాకా అటు ఇటు చూడు నేను రాగానే నువ్వు లోపలికి పో నేను వస్తా సరే సరే పోదాం అబ్బా ఈ రోజంతా ఆమెతోటే గడపాలే ఎవరైతే లేరు వీడేడు ఇంకా అత్తలేడు కదా అత్తాండు నేను లోపలికి పోతా వచ్చిన వారా ఎవరైతే చూడలేదు కదా ఎవ్వరు చూడలేదు సరే సరే ఈ రూమ్లో వద్దు వేరే రూమ్లకి పోదాంపా ఎందుకంటే ఈ కిటికీకి డోర్ లేదు సరే సరే దా కూర్చో శ్రీను నువ్వు ఫస్ట్ పోయి డోర్స్ అన్ని పెట్టిరాపో సరే సరే ఈ రోజంతా ఈమెతోటే ఉండాలి అనుకున్నదైతే సాధించిరా పెట్టచ్చినవా పెట్టచ్చినరా ఏమైంది శ్వేత భయమైతుందా ఏంది అదేం లేదు గాని ఒకవేళ ఎవరన్నా వస్తే ఎట్లా అని వస్తే ఏమున్నది వచ్చిన వాళ్ళందరూ అన్ని రూమ్లలోకి తిరుగుతారా చెప్పు అట్లా అని కాదు గాని థ్యాంక్ యూ సో మచ్ శ్వేత నా లవ్ ఒప్పుకున్నందుకు నాకు నువ్వంటే ఇష్టం కాబట్టే నీ లవ్ నేను ఒప్పుకున్నా ఇష్టం లేనిది నేనెందుకు ఒప్పుకుంటా లవ్ యూ శ్రీను చెప్పు నీకు ఇష్టమైనది ఏంటి చెప్పు అది వేసి పెడతా తిందాం ఏదైనా ఎత్తవా నా కోసం చేస్తానే కదా అడుగుతున్నా నాకు ఏదద్దు నాతోటి ఎప్పటికీ నువ్వు ఇట్లనే ఉంటే చాలు అవునా ఎప్పటికీ అంటే
అది ఎప్పటికీ అంతే. సరేలే, అన్నం తిన్నావా నువ్వు? లేదు లేదు, నేను వేసుకొస్తా, ఇద్దరం తిందాం. నువ్వే తినిపియాలి నాకు, సరేనా? సరే మరి ఉండు, ఇక్కడనే వేసుకొస్తా. సరే పో పో. ఒకసారి గరా. ఏమైంది? ఏం కాలేదు కానీ అట్లా బయట పోయి ఒకసారి చూసిరా, సరేనా? ఎవరన్నా ఉన్నారా ఏంది అనేది. నేను అందుకే చెప్పులు కూడా వేసుకొచ్చుకోలేదు ఈరోజు. సరేరా. గీ చున్నెందుకు బరువు తీసేయరాదు. సరేలే, నేను అన్నం వేసుకొని వస్తావు. సరే వెళ్ళు. ఈ అక్క ఏం చెప్తాందో అప్పుడంతా ఎట్లనో అవుతుందన్నది, మరి ఉన్నదా ఏం చెప్తాంది అక్క? ఓ శ్వేతక్క. ఉన్నా ఉన్నా. ఏమైంది లత? ఏం లేదక్క, అప్పుడంతా ఎట్లనో అవుతుంది, నీరసంగా ఉంది అని అన్నావు కదా, మరి ఏం చెప్తున్నావు? నీరసం అనేది తగ్గిందా? ఇక గట్లనే ఉన్నది లత. ఇప్పుడే లేచిన అన్నం తిందామని, ఈ అన్నం తిన్నాక కాసేపు పడుకుంటా. అయ్యో, మరి డాక్టర్ని రమ్మంటావా? వద్దు లత, టాబ్లెట్స్ ఉన్నాయి వేసుకున్నా. సరే తీయక్క, మరి ఏమన్నా అనిపిస్తే ఫోన్ చెయ్యి. సరే. ఈమె చూస్తే ఏదో తేడా కొడుతుంది, నిమిషం ఉంటలేదు బయట, మొత్తం ఆ పూరంతోటే మాట్లాడుతుందా ఏంది? ఊర్ని అవ్వ. ఏమైంది నర్సి, ఇలా నిమ్మలంగా ఇంటికాడనే కూర్చున్నావు? ఏం చేయాలి మల్లక్క, నువ్వు మొత్తం ఇంట్లోకి బయటకి వెళ్తలేకపోతివి, ఇక నేను ఒక్కదాన్ని ఏడాను కూర్చోవాలి. అలా అతతోటి రామ్మతోటి కూర్చుంటే పోరగాల్లో 10 నిమిషాలు పావు గంట కూర్చుంటారు, ఇంట్లో కురుకుతారు. శ్వేత లేదా? అది మా ఉన్నది కానీ దాని బిజీ దానికేనాయే, దాని ఫోన్లు దానికేనాయే, దాని కథ దానికేనాయే. అవునే నర్సి, నిజమేనాయే ఆ పోరంతోటి ఇది? నిజమా కాదా అనేది మనకు సూత్ ఏర్పాటు. అటు దీన్ని పెళ్లి చేసుకొని పాపం దీనికేం సుఖం ఉన్నదే, ఇక అందుకే ఇది వీని చూసుకున్నట్టున్నది. కానీ ఘోరం కదా మల్లక్క, గట్ల చేసుడు అవసరమా? వీనికేమో పెళ్లి కాలేదు, పడుసు పోరడు, అది కూడా పడుసు పోరే, కానీ పెళ్లి అయింది దానికి, అవసరమా ఇవన్నీ కథలు? కాలం అంతా గట్లనే పాడైర్రే. థ్యాంక్ యూ సో మచ్ రా శ్వేత, నాకు ఇంతవరకు ఇంత ప్రేమగా ఎవ్వరు తినబెట్టలేదు. అంటే నీకు లవర్స్ ఎవరు లేరా అయింది? నాకు ఎవ్వరు లేరు, నేను ఎవరిని ప్రపోజ్ చేయలేదు, ఫస్ట్ టైం నిన్ను ప్రపోజ్ చేసిన. అబ్బా సాల్తీగా. నిజమే అమ్మాయి, నిజం చెప్తే ఎవరు నంబర్ ఏంది? మరి అంతగానం నా దాంట్లో ఏం నచ్చింది? నీ అందం, నీ కండ్లు, నీ కండ్లతోటే నన్ను పడేసినవు. ఇంత అందమైన అమ్మాయి దొరుకుడు నా అదృష్టం అనుకోవాలి నేను. కానీ నీకు పెళ్ళైపాయే, ఫస్టే దొరుకుంటేరా ఇప్పటి వరకు 3 మూడు లేదు నువ్వు. అంటే ఇప్పుడు మరి దేనికోసం అన్నట్టు నువ్వు నన్ను లవ్ చేసేది? ఇప్పుడు కూడా 3 ముళ్ళు ఏమంటే వేస్తాయి అలా? వేస్తావు వేస్తావు, సరే గాని మరి పోతావా? ఏంది మరి పోతావా అంటున్నావు? నేను నైట్ దాకా ఇటే ఉంటా అని చెప్పి వచ్చినా, అంటే ఇటు అని కాదు ఫంక్షన్కి వెళ్తున్నా అని. ఇప్పుడు పోతే మా అమ్మ తొందరనే వచ్చినవేమరా అని అంటది. ఈరోజు మొత్తం నీతోటే గడుపుదామని వచ్చినా. నీకు ఇష్టం లేదా నేను ఇక్కడ ఉండడం? అదేం లేదురా, నువ్వు ఉంటేనే నాకు సంతోషం. అబ్బా తొందరగా గడవద్దు, నాకు నీ దగ్గర నుండి పోవాలని అస్సలు లేదు. అలా నైట్ అయిందనుకో, కాసేపు ఉన్నాక పో అంటావు. పోకపోతే ఇన్నే ఉంటావా ఏంది? ఉండమంటే 2 రోజులు ఇటే ఉంటా బయటకు వెళ్ళకుండా. అట్లా వద్దు. ఇక దోస్తులు చూసిర్రా అల్ల కథ. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరి నైట్ ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తూ ఉంటాయి దోస్తులు. ఇక వీడియో వేయడానికైతే అస్సలు ఓపిక లేదు దోస్తులు, చాలా అంటే చాలా హెడ్ఏక్ ఉంది, అలాగే బాడీ పెయిన్స్ ఉన్నాయి. 3 డేస్ నుండి వర్క్ అవుతుంది కాబట్టి ఇక లెంత్ తక్కువ ఉంది అని ఏమనుకోకూరు దోస్తులు, కొంచెం మేము సెట్ అయ్యేదాకా ఇక ఇట్లనే ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు, అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.